హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మూవీ లవర్స్. ఈరోజు వీడియోలో మనం రఘు తాత సినిమా యొక్క రివ్యూ అయితే చూద్దాం అనమాట. కీర్తి సురేష్ గారు ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయంలో చెప్పాలంటే నాకు ఈ సినిమా చాలా చాలా బాగా నచ్చింది. ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనమాట. ప్రజెంట్ ఈ సినిమా అయితే మనకి G5 OTTలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ జరుగుతుంది. వాస్తవానికి అయితే ఇది ఒక తమిళం మూవీ అనమాట. ప్రజెంట్ G5లో తెలుగులో కూడా వర్క్ అవుతుంది. ఇక కథ విషయానికి వెళ్తే కలై పాండియన్ అలియాస్ కీర్తి సురేష్ గారు మద్రాసు సెంట్రల్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. కథలు రాయడం ప్రవృత్తి అనమాట. మాతృభాష ప్రేమికులు ఈవిడ, పెళ్ళికి వ్యతిరేకి ఈవిడ. కానీ క్యాన్సర్ బారిన పడిన తాత, ఆయన పేరు రఘోత్తమ్ అన్నమాట. ఆ క్యారెక్టర్లో మనకి ఎంఎల్ భాస్కర్ గారు నటించారు. ఆయన చివరి కోరిక మేరకు అయిష్టంగానే, ఇష్టం లేకపోయినా కానీ వివాహానికి అయితే అంగీకారం అయితే తెలుపుతుంది పెళ్లి చేసుకోవడానికి. తాను ఇష్టపడిన ఇంజనీర్ తమిళ్ సెల్వన్ అలియాస్ రవీంద్ర విజయ్ని పెళ్లి చేసుకోవాలని అయితే నిర్ణయం తీసుకుంటుంది. నిశ్చితార్థం తర్వాత సెల్విన్ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుని షాక్ అయిన పాండియన్ మ్యారేజ్ను క్యాన్సిల్ చేసేందుకు అయితే సిద్ధపడతాడు. ఆ ప్లాన్లో భాగంగా మనసు చంపుకుని హిందీ పరీక్ష అయితే రాస్తుందన్నమాట. కెరియర్లో ఎదిగేందుకు గాను రాసిన ఆ ఎగ్జామ్కు పెళ్ళికి సంబంధం ఏంటి, ఆ టెస్ట్ కోసం పాండియన్ ఎలాంటి కష్టాలు పడింది, పరీక్ష రాసిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటి, తనతో పాటు ఎన్నోసార్లు హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొని గ్రామస్తులకు స్ఫూర్తిగా నిలిచిన మనవరాలు హిందీ పరీక్ష రాసిందని తెలుసుకున్న రఘోత్తమ్ పరిస్థితి ఏంటి, అసలు సెల్వన్ గురించి పాండియన్ తెలుసుకున్న నిజమేంటి, ఇద్దరు ఒకటయ్యారా అవ్వలేదా అనేది సినిమా చూసి మనం తెలుసుకోవాల్సిందే. ఇదొక పీరియాటికల్ స్టోరీ అనమాట. తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్డ్రాప్లో మంచి సందేశం ఇస్తూనే ప్రేక్షకులకు నవ్వులు పంచే ప్రయత్నం అయితే చేశాడు దర్శకుడు సుమన్ కుమార్ గారు. పూర్తి స్థాయిలో ఉద్యమం గురించి ప్రస్తావించకుండా హీరోయిన్ పెళ్లి చుట్టూనే కథ మొత్తం నడిపించాడనమాట. ప్రారంభం సన్నివేశాల్లోనే పాండియన్ పాత్రపై ప్రేక్షకుడికి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఆమె మనస్తత్వం ఎలాంటిది, లక్ష్యం ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. పెళ్లి రద్దు చేయడానికి హీరోయిన్ ఏం చేసింది అనేదే సెకండ్ హాఫ్ మొత్తం కీలకంగా అయితే ఉంటుంది. పరీక్ష కోసం హిందీ నేర్చుకోవడానికి ఆమె పడే తంటాలు సైతం ప్రేక్షకుడికి వినోదాన్ని అయితే పంచుతాయన్నమాట. తన క్యారెక్టర్ ఎలాంటిదో పాండియన్ తెలుసుకుందనే విషయాన్ని గ్రహించిన సెల్వన్ ఆమె ఎత్తులకు పై ఎత్తులు వేసే ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతాయి మనకి. సో కీర్తి సురేష్ గారు యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ సినిమా అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్గా ఇందులో కీర్తి సురేష్ గారు యాక్టింగ్ అండ్ కామెడీ అయితే సూపర్గా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సో సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. అండ్ ఎలాంటి అడల్ట్ కంటెంట్స్ కూడా లేవు. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు అనమాట. సో ఈ సినిమా చూసారా మీరు? చూస్తే మీకు ఎలా అనిపించిందో రివ్యూని కామెంట్లో తెలియపరచండి. అండ్ మన రివ్యూస్ పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియపరచండి.